హలో గాయ్స్, ఇవాళ మనం రియల్గా 25 మోడల్ ఆడబోతున్నాం. ఆర్సీబీ వర్సెస్ పంజాబ్ ఫైనల్ మ్యాచ్ అయితే ఆడబోతున్నాం. చూసుకోవచ్చు, మనం 5 అవర్స్ మ్యాచ్ బెంగళూరు అయితే పెట్టబోతున్నాం. హార్డ్ మోడ్ అయితే మనం ఆడబోతున్నాం. ఇంకా గేమ్ అయితే మనం స్టార్ట్ చేసేద్దాం. చూసుకోవచ్చు, గేమ్ అయితే స్టార్ట్ అయిపోయింది. మనం అయితే ఇప్పుడు టాస్ దగ్గర అయితే వచ్చాం. టాస్ లెస్ తీసుకున్నాం, ఏమొచ్చిందో చూసుకుందాం. తీసుకుంటున్న కాయిన్ అయితే టాస్ ఎవరు గెలిచారు చూద్దాం. టాస్ అయితే ఆర్సీబీ అయితే టాస్ అయితే గెలిచింది. టాస్ గెలిచి మనం అయితే బౌలింగ్ తీసుకున్నాం. చేసేద్దాం. ఫస్ట్ ఓవర్ అయితే మనం భువనేశ్వర్ కుమార్కి అయితే వేద్దాం. ఫస్ట్ ఓవర్ అయితే భువనేశ్వర్ కుమార్ ఇచ్చాం. ప్లేయర్స్ అంటే గ్రౌండ్లోకి అయితే వస్తున్నారు. చూసుకోవచ్చు, బ్యాట్స్మెన్స్కి వచ్చేసారు. భువనేశ్వర్ బౌలింగ్కి వచ్చేసారు. బ్యాట్స్మెన్ కూడా రెడీ ఉన్నారు. ఇంకా టైం డౌన్. 4, 3, 2, 1. Are you ready? Game on. చూసుకోవచ్చు, బుమ్రా అయితే ఫస్ట్ బాల్ వేస్తున్నాడు. చూసుకోవచ్చు, భువనేశ్వర్ కుమార్ ఫస్ట్ బాల్ స్ట్రైట్ వేస్తున్నాడు. యార్కర్ చూసుకోవచ్చు ఏం చేస్తాడు. ఫస్ట్ బాల్ డిఫెన్స్ అయితే ఆడారు. చూసుకోవచ్చు, ఫస్ట్ బాల్ డిఫెన్స్ అయితే ఆడారు. సెకండ్ బాల్ అయితే వేస్తున్నాం. చూసుకోవచ్చు, హౌస్ స్వింగ్ వేస్తున్నాం. ఈసారి ఏం లేదు చూద్దాం. సెకండ్ బాల్ అయితే హౌస్ స్వింగ్ అయితే వేస్తున్నాం. ఈ బాల్ వేస్తున్నాం. భువనేశ్వర్ కుమార్ బాల్ వేస్తున్నారు. కొట్టారు, లోపలికి వెళ్ళిపోయింది. చూసుకోవచ్చు, స్ట్రైట్ అయితే కొట్టేసారు. 4 రన్స్ అయితే వచ్చేసాయి ఈ బాల్లో. చూసుకోవచ్చు, 4 కొట్టేశారు. టర్బ్ బాల్ అయితే అయిపోతున్నాం. మళ్ళీ హౌస్ స్వింగ్ అయిపోతుంది. చూసుకోవచ్చు, టర్బ్ బాల్ అయితే వేస్తున్నాం. బాల్ అయితే వేసేస్తున్నాం. భువనేశ్వర్ కుమార్ కొట్టారు. షార్ట్ ఏమైతే అవుతాను, అవుట్ అయ్యే ఛాన్స్ ఉంది. సార్ అవుట్ అయిపోయింది. సార్ క్యాచ్ అయితే పట్టుకున్నాడు. ఫస్ట్ వికెట్ అయితే పడిపోయింది. భువనేశ్వర్కి వచ్చింది ఫస్ట్ వికెట్. నెక్స్ట్ బ్యాట్స్మెన్ ఎప్పుడు వస్తారు చూసుకోవచ్చు. తోపు క్యాచ్ అయితే పట్టుకునే నుంచి ఇప్పుడు సేసర్ బ్యాటింగ్కి అయితే వచ్చేసారు. చూసుకోవచ్చు, ఇప్పుడు సేసర్ బ్యాటింగ్కి వచ్చేసారు. 4th బాల్ అయితే వేస్తున్నారు. చూసుకోవచ్చు, 4th బాల్ ఏమైతే వద్దాం. 4th బాల్ వేస్తున్నాడు. 4th బాల్ ఏం చెల్లిపోయి ప్యాడ్కి అయితే టాకేసింది. లాస్ట్ బాల్ అయితే అయిపోతుంది. చూసుకోవచ్చు, స్ట్రైట్ వేస్తున్నాం. యార్కర్ లాస్ట్ బాల్ ఏం చేస్తారు చూద్దాం. లాస్ట్ బాల్ వేసేస్తున్నాను. వేసేస్తే లాస్ట్ బాల్ వెంకాల కొట్టే షార్ట్ అయితే 4 రన్స్ అయితే వచ్చేస్తే ఈ ఓవర్ అయితే అయిపోయింది. 12 రన్స్ వచ్చాయి ఈ ఓవర్లో, 1 వికెట్కి. ఈ ఓవర్ అయితే అయిపోయింది. చూసుకోవచ్చు, 3 ఓవర్స్కి 24 రన్స్కి 1 వికెట్ పడిపోయింది. ఇప్పుడు అయితే కునాల్ పాండ్యా అయితే ఓవర్ వేస్తున్నాడు. చూసుకోవచ్చు, కునాల్ పాండ్యా లాస్ట్ బాల్లో చూద్దాం. ఏసోల్ట్ అయితే వచ్చేసారు. చూసుకోవచ్చు, ఏసోల్ట్ అయితే బాల్ వేస్తున్నాడు. చూసుకోవచ్చు, బాల్ అయితే వేస్తున్నాడు. ఇదైతే ఫుల్ ఇన్సన్ అవుట్ అవ్వచ్చు. ఎల్బిడబ్ల్యూటీ అవ్వచ్చు. ఎంపైర్ అయితే నాట్ వచ్చాడు. మన అయితే రివ్యూ తీసుకున్నాం. చూద్దాం రివ్యూలో అయితే ఏమో చూద్దాం. రివ్యూలో తీసుకున్నాం. చూసుకోవచ్చు, రివ్యూ అయితే మనం తీసేసుకున్నాం. థర్డ్ ఎంపైర్కి అయితే డెసిషన్ చూడొచ్చు. థర్డ్ ఎంపైర్కి అయితే డెసిషన్ అవుటా నాట్ అవుటా థర్డ్ ఎంపైర్ అయితే చెప్పేస్తాం. నో బాల్ అయితే కాదు. చూసుకోవచ్చు, క్లియర్గా నో బాల్ అయితే కాదు. ఓ నో, బ్యాట్ అయితే తగ్గుతుంది. చూసుకోవచ్చు, సౌండ్ అయితే పడుతుంది. స్పై అయితే వస్తుంది బ్యాట్ సౌండ్. చూసుకోవచ్చు, కాంటే ఇక వైట్ కలర్ వస్తుంది బ్యాటరీ. సో ఇది నాట్ అవుట్. బ్యాట్ వాళ్ళు తప్పించుకొని ల్యాప్టాప్ అవుట్ అయ్యేది. చూసుకోవచ్చు, ఎంపైర్ నాట్ అవుట్ చేశారు. ఈ బాల్ అయితే అయిపోయింది. చూసుకోవచ్చు, మనం అంటే లాస్ట్ బాల్ అయితే అయిపోతున్నాం. చూసుకోవచ్చు, కరెక్ట్ యార్కర్ అయితే అయిపోతున్నాం. లాస్ట్ బాల్ చూద్దాం. లాస్ట్ బాల్ ఏమిటో చూద్దాం. లాస్ట్ బాల్ వేసేస్తున్నాయి. లాస్ట్ బాల్ 6 అయితే కొట్టేసారు. చూసుకోవచ్చు, 6 అయితే అయిపోయింది. లాస్ట్ బాల్లో 6 కొట్టి మ్యాచ్ అయితే అయిపోయింది. ఫస్ట్ ఇన్నింగ్స్, సెకండ్ ఇన్నింగ్స్ చూసుకోవచ్చు, 59 అయితే కొట్టే 60 రన్స్ కొట్టాలి కప్పుగా. ఎలా అంటే ఆర్సీబీ. కోహ్లీ ఇంకా సాల్ట్ అయితే ఓపెనింగ్ దిగుతున్నారు. చూసుకోవచ్చు, ఎంపైర్ వస్తున్నాడు, బౌలర్స్ వస్తున్నారు. ఇప్పుడు బ్యాట్స్మెన్ కోహ్లీ ఇంకా సాల్ట్ దిగబోతున్నారు. హర్షదీప్ సింగ్కి ఫస్ట్ ఓవర్ అయితే ఇచ్చేశారు. ఫస్ట్ బాల్ అయితే అయిపోతున్నారు. హర్షదీప్ సింగ్ ఫస్ట్ బాల్ ఏం చేస్తారు. విరాట్ కోహ్లీ ఫస్ట్ హర్షదీప్ సింగ్ చూడొచ్చు, ఫస్ట్ బాల్ వేస్తున్నారు. ఫుల్ బౌన్సర్ వేస్తున్నారు. ఫస్ట్ బాల్ మిస్ అయిపోయింది. చూసుకోవచ్చు, విరాట్ కోహ్లీ బయటకు వచ్చేసారు. ఫస్ట్ బాల్ మిస్ అయిపోయింది. సెకండ్ బాల్ మళ్ళీ అదే బౌన్సర్ అయిపోతున్నారు. చూద్దాం సార్ విరాట్ కోహ్లీ ఏ షాట్ కొట్టా చూడాలి. విరాట్ కోహ్లీ అయితే స్ట్రైక్లో ఉన్నారు. విరాట్ కోహ్లీ అయితే ఫుల్ షాట్ కొట్టేసి 6 అయితే పంపించారు. సెకండ్ బాల్ 6 అయితే కొట్టేసారు విరాట్ కోహ్లీ. ఇక్కడ చూసుకోవచ్చు, హర్షదీప్ సింగ్ లాస్ట్ బాల్ అయితే అయిపోతున్నాడు. చూసుకోవచ్చు, లాస్ట్ బాల్ అయితే హర్షదీప్ సింగ్ అయిపోతున్నాడు. ఈ బాల్ ఏమంటే చూద్దాం. లాస్ట్ బాల్ అయితే వేస్తున్నారు. హౌస్ స్వింగ్ వేస్తున్నారు. విరాట్ కోహ్లీ అయితే 4 అయితే కొట్టేశారు. మీరు లైక్, షేర్, సబ్స్క్రైబ్ అనేది చేసేయండి ఈ వీడియోకి. విరాట్ కోహ్లీ అయితే 4 అయితే కొట్టేశారు. ఈ ఓవర్ అయితే అయిపోయింది. సెకండ్ ఓవర్ స్టార్ట్ అయిపోయింది. సాల్ట్ బ్యాటింగ్ చేస్తున్నారు. చూసుకోవచ్చు, సాల్ట్ అయితే బ్యాటింగ్ చేస్తున్నారు. సెకండ్ ఓవర్ 4th బాల్ అయితే చూసుకోవచ్చు, సాల్ట్ అయితే ఫుల్ ఫామ్లో ఉన్నారు. సాల్ట్ అయితే ఒక షార్ట్ కొట్టారు కానీ కరెంట్ కాదు. క్యాచ్ అవుట్ అయిపోయారు. సాల్ట్ అయితే చాయల్ చేతిలో క్యాచ్ అవుట్ అయితే అయిపోయారు. చూసుకోవచ్చు, చాలా అయితే సూపర్ క్యాచ్ అయితే పట్టుకొని అవుట్ చేశారు సాల్ట్ని.
ఇప్పుడు అగర్వాల్ వస్తారు, మయాంక్ అగర్వాల్ అయితే వచ్చేసారు చూసుకోవచ్చు. ఇప్పుడు విరాట్ కోహ్లీ అయితే 16 కొట్టి నాట్అవుట్లో ఉన్నారు. చూద్దాం విరాట్ కోహ్లీ ఏం చేస్తారు చూద్దాం. ఈ బాల్ విరాట్ కోహ్లీ ఇప్పుడు ఏం చేస్తారు, ఈ బాల్ స్ట్రైట్ అయితే కొట్టడానికి ట్రై చేస్తున్నారు, కొట్టబోయే కానీ అవుట్ అయిపోయారు విరాట్ కోహ్లీ. ఎంపైర్ అవుట్ ఇస్తారు, నాట్ అవుట్ ఇస్తారు చూద్దాం. ఎంపైర్ అయితే అవుట్ ఇచ్చేసారు, విరాట్ కోహ్లీ 16 కొట్టి అవుట్ అయిపోయారు చూసుకోవచ్చు. విరాట్ కోహ్లీ అయితే 16 కొట్టి అవుట్ అయిపోయారు. ఇప్పుడైతే కెప్టెన్ అజయ్ పటేల్ అయితే వస్తున్నారు చూసుకోవచ్చు. కెప్టెన్ అజయ్ పటేల్ అయితే వచ్చేసారు చూసుకోండి. ఇప్పుడు కైజన్ రాజా గెలిపియాలి మ్యాచ్ ఈరోజు. తన చేతిలోనే ఉండే ఆర్సీబీ కప్ గెలిచిద్దా గెలవరా అని. లాస్ట్ బాల్ ఓవర్కి బాల్ ఏమిటో చూద్దాం. సెకండ్ ఓవర్ లాస్ట్ బాల్ కొట్టబోయాడు కానీ కొట్టలేపాడు. ఈ ఓవర్ అయితే అయిపోయింది చూద్దాం. మయాంక్ అగర్వాల్ స్ట్రైక్లో ఉన్నాడు. థర్డ్ ఓవర్ సెకండ్ బాల్ ఉండడం చూడొచ్చు. మయాంక్ అగర్వాల్ స్ట్రైక్లో ఉన్నాడు, ఏం చేస్తారు చూద్దాం. మయాంక్ అగర్వాల్ కొట్టబోయాడు, అది క్యాచ్ అయ్యే ఛాన్స్ ఉంది. మయాంక్ అగర్వాల్ 8 కొట్టి అవుట్ అయిపోయాడు చూసుకోవచ్చు. మయాంక్ అగర్వాల్ అయితే 8 కొట్టి అవుట్ అయిపోయాడు. ఇప్పుడు నెక్స్ట్ బ్యాట్స్మెన్ వస్తారు చూద్దాం. ఇప్పుడు నెక్స్ట్ బ్యాట్స్మెన్ అయితే షెఫర్డ్ అయితే వచ్చేసాడు చూసుకోవచ్చు. రొమాండో షెఫర్డ్ అయితే బ్యాటింగ్ అయితే వచ్చేసాడు. రొమాండో షెఫర్డ్ ఏం చేస్తాడు చూద్దాం. 4th బాల్ అయితే వేస్తున్నాడు. రొమాండో షెఫర్డ్కి ఏం చేస్తాడు చూద్దాం. ఈ బాల్ రజత్ పటీదార్ స్ట్రైక్లో ఉన్నాడు. ఇప్పుడు రజత్ పటీదార్ కొట్టాడు, స్టెప్ అవుట్ 6 కొట్టాడు రజత్ పటీదార్ మ్యాచ్ గెలిపే మూడ్లో ఉన్నాడు ఈరోజు. రజత్ పటీదార్ గెలిపిస్తా అనుకుంటున్నా ఆర్సీబీని. రజత్ పటీదార్ 6 అయితే కొట్టాడు చూసుకోవచ్చు. పెద్ద 6 అయితే కొట్టాడు రజత్ పటీదార్. అంటే ఇప్పుడు రజత్ పటీదార్ 6 కొట్టారు. ఫీల్డ్ అయితే చేంజ్ అయిపోయింది. ఇప్పుడు 5th బాల్ అయితే వేస్తారు చూసుకోవచ్చు. రజత్ పటీదార్ స్ట్రైక్లో ఉన్నాడు. ఇప్పుడు ఏం చేస్తారు చూద్దాం. రజత్ పటీదార్ స్ట్రైక్లో ఉన్నాడు. రజత్ పటీదార్ ఇంకా కూడా ట్రై చేస్తున్నారు, మిస్ సెట్ అయిపోయింది. వైడ్ వచ్చింది ఆ బాల్, మళ్ళీ వేయాలి. ఇప్పుడు వైడ్ బాల్ అది చూసుకోవచ్చు. మళ్ళీ వైడ్ వేస్తారు, మళ్ళీ ఓడ్ అయిపోయాక 3 ఓవర్స్కి 42కి 3 వికెట్స్ అయితే పడిపోయాయి. ఇప్పుడు చాలెట్ వచ్చాడు. రొమాండో షెఫర్డ్ స్ట్రైక్లో ఉన్నారు. 18 కావాలి. 12 బాల్స్లో 3 6 కొట్టే మ్యాచ్ అయిపోయింది చూద్దాం. ఫస్ట్ బాల్ ఏమంటారు చాలా ఏం చేస్తారు చూద్దాం. ఫస్ట్ బాల్ అయితే ఉన్నాడు. ఫస్ట్ బాల్ 6 కొట్టాడు. ఇప్పుడు 12 రన్స్ కావాలి 11 బాల్స్లో. చాలా ఈజీ అయిపోతుంది ఆర్సీబీ కప్ గెలవటం. ఫస్ట్ బాల్ 6 కొట్టేశాడు రొమాండో షెఫర్డ్ చూసుకోవచ్చు. ఫస్ట్ బాలే 6 అయితే కొట్టేశాడు. ఇప్పుడు సెకండ్ బాల్ ఏమంటో చూద్దాం. సెకండ్ బాల్ 11 balls 12 runs. చాలా ఉన్న స్ట్రైక్లో 11 balls 12 runs చూద్దాం. ఏమంటే బాల్ రొమాండో షెఫర్డ్ ఏం చేస్తారు చూద్దాం. సెకండ్ బాల్ మళ్ళీ కొట్టాలనుకున్న ఎడ్జ్ దాకింది, పోయారు రొమాండో షెఫర్డ్. చాలాకి ఫస్ట్ బ్రేక్ 22 వేసింది. రొమాండో షెఫర్డ్ అయితే అవుట్ అయితే అయిపోయారు. చాలా ఫుల్ హ్యాపీగా ఉన్నారు. ఇప్పుడు జూలియర్ అయితే వస్తారు చూసుకోవచ్చు. షెఫర్డ్ అయితే అవుట్ అయిపోయారు. జూలియర్ అయితే వచ్చేసారు చూసుకోండి. వచ్చేసారు జూలియర్ స్ట్రైక్లో ఉన్నాడు. చూద్దాం. ఇంకా 12 runs కావాలి. 2 6 కొట్టే మ్యాచ్ గెలిచేస్తారు. థర్డ్ బాల్ వేస్తున్నారు చూసాను. చాలా ఈసారి ఏమంటే చూద్దాం. స్టెప్ అవుట్ ఎడ్జ్ తాకింది, అక్కడ ఒక్క రన్నే వచ్చింది చూసుకోవచ్చు. ఇప్పుడు 11 runs కావాలి 9 balls. ఈ 9 balls 11 runs. ఏ రేంజ్ జరగవచ్చు మ్యాచ్, ఎవరి వైపు అయినా వెళ్ళచ్చు. పంజాబ్ అయినా ఆర్సీబీ అయినా చూద్దాం. ఈ బాల్ ఏమేటో చూద్దాం. రజత్ పటీదార్ ఏం చేస్తారు. రజత్ పటీదార్ కొట్టడానికి ట్రై చేస్తారు. అది 6 అయితే వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆర్సీబీ మ్యాచ్ ఫుల్ హ్యాపీగా ఉంది చూసుకోవచ్చు. విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్ అందరు హ్యాపీగా ఉన్నట్టున్నారు. ఫుల్ ఆన్ ఫైర్లో ఉన్నారా. ఆర్సీబీ కప్ గెలిచే ఛాన్స్ ఇప్పుడు చాలా పెరిగిపోయాయి. 5 runs కావాలి. ఇప్పుడు చాలా ఈజీగా ఉంది ఆర్సీబీ కప్ గెలవటం. 5 runs కావాలి 8 balls. చాలా ఈజీ. ఇప్పుడు గెలిచేస్తారు ఆర్సీబీ నిజంగా కప్పు. చూద్దాం ఈ బాల్ ఏమేడ్డో. 2 balls 8 balls 5 runs కొట్టేసారు. రజత్ పటీదార్ ఫినిష్ చేసి చూసుకోవచ్చు. రజత్ పటీదార్ ఫినిష్ చేసి కప్ అయితే గెలిపించేసి ఆర్సీబీకి. ఆర్సీబీ ఫస్ట్ టైటిల్ అయితే గెలిచింది. 6 wicketsతో ఆర్సీబీ మ్యాచ్ అయితే గెలిచింది. టైం ఆర్సీబీ అయితే కప్ గెలిచింది. అడ్డపడి క్యాప్టెన్సీలో చూసుకోవచ్చు. మ్యాచ్ సమ్మరీ ఎలా ఉండి చూసుకోండి. ఇప్పుడు మ్యాచ్ సమ్మరీ ఇలా ఉండి, మ్యాచ్కి గెలిచిన మ్యాచ్ ఎవరు వస్తా చూద్దాం. మ్యాచ్ సమ్మరీ అంటే ఇలా ఉండి 60 టార్గెట్ ఇచ్చా 60 ఈజీ కొట్టేశాడు. మ్యాన్ ఆఫ్ ద హ్యాండ్షేక్ అంట అవుతుంది చూసుకోవచ్చు. హ్యాండ్షేక్ అంట అయిపోయింది. ఇప్పుడు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అంటే రజత్ పటీదార్ క్యాప్టెన్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్. నిజంగా ఇవాళ మ్యాచ్ ఆర్సీబీ అంటే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి. అప్పటి వరకు బాయ్.